హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది. సో మరి ఇక్కడ నేచర్ ఎలా అంటే డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే ఏమవుతుంది, లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ డెల్టా అనేది 0 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ అంటాం, ఈక్వల్ కావు అని. నెక్స్ట్, ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ డెల్టా లెస్ దెన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే -1 -2 అట్లా ఉన్నప్పుడు, నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు, సో రూట్స్ అనేవి కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్ అన్నమాట. ఓకేనా, ఈ మూడిట్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో డెల్టా అనేది 0 కంటే ఎక్కువ వస్తే పైదాన్ని ఉపయోగిస్తాం, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మిడిల్ దాన్ని, డెల్టా లెస్ దెన్ 0 చివరి దాన్ని అనమాట. ఓకే, సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే 3x² + 7x + 2 = 0. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని మనం ax² + bx + cతో కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తాం, ax² + bx + c = 0. దీంతో కంపేర్ చేస్తున్నా. సో అప్పుడు a అంటే x² కోఎఫిషియంట్ అనమాట, a = 3, b అంటే x కోఎఫిషియంట్ 7, c అంటే కాన్స్టెంట్ అనమాట 2. ఇప్పుడు ఇక మనము డిస్క్రిమినెంట్ డెల్టా కనుక్కోవాలి దేనికైనా. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా, దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం. డెల్టా = b² - 4ac అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు b², b అంటే ఎంత, 7² అనమాట, -4 × a అంటే 3, c అంటే 2 అనమాట. కాబట్టి 7² అంటే 49, -7 × 4 × 3 12, 12 × 2 24 అనమాట. సో మీరు తీసేస్తే 25 అనమాట. సో ఇప్పుడు 25 గ్రేటర్ దెన్ 0నా లెస్ దెన్ 0నా, గ్రేటర్ దెన్ 0, అది 0 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా, కాబట్టి డెల్టా, సో రైట్ సైడ్లో ఉన్న వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటే మరి డెల్టా కూడా 0 కంటే ఎక్కువనే కదా ఉండేది, లెఫ్ట్ సైడ్ వాల్యూ. సో దేర్ఫోర్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. రియల్ అన్న, రేషనల్ అన్న ఒకటే, రేషనల్ నెంబర్ అన్నా కూడా ఒకటే. రేషనల్ నెంబర్ p/q ఫామ్లో ఉంటుంది అనమాట, అంటే 25/1, దట్ ఈజ్ ఆల్సో రేషనల్ ఆర్ రియల్. సో రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే, మరి ఇప్పుడు రెండోది చూద్దాం, ఈక్వేషన్ మారుద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. చూడండి, సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాస్తున్నాను. 2x² - 7x + 10 = 0 అనమాట. కంపేర్ చేస్తున్నా, సో అబో ఈక్వేషన్ని, సో దీంతో ax² + bx + cతో ఈ అబో ఈక్వేషన్ కంపేర్ చేస్తే x² కోఎఫిషియంట్ a అనమాట, a 2, సో b -7, c 10 అనమాట.
డిస్క్రిమినెంట్ కనుక్కుంటున్న బి స్క్వేర్ మైనస్ 4ac. సో బి అంటే -7 హోల్ స్క్వేర్, -4a అంటే 2 అనమాట, సి అంటే 10. ఓకే, మరి నెక్స్ట్ చూడండి. సో మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 7 స్క్వేర్ అంటే 49, -4 to 8, 8 into 10 80, 80లో 49 తీసేయండి. సో 31 మైనస్ సింబల్ వేయాలి, బిగ్ నెంబర్ సింబల్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ డెల్టా అనేది లెస్ దెన్ జీరోనే గ్రేటర్ దెన్ జీరోనే? లెస్ దెన్ జీరో, జీరో కంటే తక్కువ ఉంటుంది. మైనస్ వాల్యూ ఏదైనా ఉండనివ్వండి, అది జీరో కంటే తక్కువ. కాబట్టి డెల్టా అనేది లెస్ దెన్ జీరో, దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ లెస్ దెన్ జీరో. అయితే ఏం చెప్పా? కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్. కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్. మరి ఇప్పుడు సెకండ్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ 0. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. చూడండి, గివెన్ ఈక్వేషన్ రాస్తున్నా. సో 9x² మైనస్ 30x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. మరి అబో ఈక్వేషన్ ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏ అంటే x² కోఎఫిషియంట్ 9 అనమాట, x కోఎఫిషియంట్ -30 అవుతుంది. అదేవిధంగా సి అంటే 25. ఓకే, మరి ఇప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కుంటున్నా. b² -30 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 9, సి అంటే 25. సో మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది కదా, 30² 900 మైనస్ 4 ఇంటూ 25 100, 100 ఇంటూ 9 900. సో డెల్టా ఏమైపోయింది? ఎగ్జాక్ట్గా 0 అయిపోయింది. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.